ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట వినడం, గురువుల యొక్క ఆశీస్సులు పొందడం, నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన విలాసవంత జీవితాన్ని పొందడము, నూతన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, భూములు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావం కావడం వల్ల ఆ కుజుడు స్వక్షేత్రంగా అవ్వడం వల్ల ఆవేశానికి దూరంగా ఉండడం, ఆలోచనగా ఉండడం, అనర్థంగా ప్రవర్తించకుండా జ్ఞానంగా ఉండగలిగినట్లయితే మీకు అనేక రకాలమైనటువంటి సమస్యలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. ఆయుస్థానంలో రవి బుధ సంచార స్థితి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున, అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజస్థాన్లో శనేశ్వర స్వామివారు ఉండడం వల్ల గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. లాభస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవ్వడం, మీ యొక్క ఆలోచన, మీ కృషి, మీ పట్టుదలకు మంచి కాలము అని చెప్పి గుర్తించగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాలలో కొన్ని మెళుకలు అవసరము. పెద్దవాళ్ళు చెప్తే వినే ప్రయత్నం చేయండి. కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ప్రయత్నం చేయగలగాలి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తుల వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి. పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేస్తూ భగవద్బంధులకు, మిత్రులకు, సనాతన సంరక్షకులకు ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.